वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అన్నమాచార్యులు వారు రచించగా ఇప్పటి వరకు మనకి తెలియని ఎన్నో వేల పాటల్ని మీకు కొత్తగా పరిచయం చేసే వేదికే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఆ శ్రీవారి మీద అన్నమాచార్యులు వారు రాసిన కీర్తనలు కోకొల్లలు, వేలకు వేలు. అందులో ప్రాచుర్యం పొందినటువంటి సంకీర్తనలు కొన్ని మాత్రమే. ప్రాచుర్యంలోకి రాని సంకీర్తనలన్నింటినీ కొత్తగా బాణీలు కట్టి మీకు పరిచయం చేసే కార్యక్రమమే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మరి ఇన్ని అద్భుతమైన అన్నమాచార్యుల వారి కీర్తనల్ని పరిచయం చేసే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం శీర్షిక గీతం ఎలా ఉండాలి? ఆ ఆలోచన రాగానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి ఒక స్ఫూర్తి వచ్చింది. మహాభారతం సంస్కృతంలో వేదవ్యాసుడు రాస్తే తెలుగులోకి అనువదించిన కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. అదే స్ఫూర్తితో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం శీర్షిక గీతం ముగ్గురు కవులతో రాయిస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి. పల్లవి చంద్రబోస్ గారు రాశారు. మొదటి చరణం రామజోగయ్య శాస్త్రి గారు రాయగా ఆఖరి చరణం అనంత్ శ్రీరామ్ గారు రాయటం జరిగింది. ఈ గీతాన్ని స్వరపరిచే భాగ్యం దక్కించుకున్నవారు శ్రీ మధుకర్, శ్రీ జోసిభట్ల. ఈ శీర్షిక గీతాన్ని ఇప్పుడు మనం విందాం. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో 6 సంగీత దర్శకులు 6 కొండలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 6 సంగీత దర్శకులు మీకు కొత్త పాటల్ని పరిచయం చేస్తే 7వ కొండకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బాలబాలికలు, బాల గాయని గాయకులన్నమాట. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నటువంటి గాయని గాయకులు, బాల గాయని గాయకులు అందరూ కలిసి మనకి తెలిసిన పాటలు, ఇప్పటి వరకు మనం పాడుకుంటున్న పాటల్ని మనకి మళ్ళీ వినిపించి మనల్ని ఆనందింపచేస్తారు. గోవిందా 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 గోవిందా, కళ్యాణ వెంకటేశ్వర గోవిందా, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. సప్తగిరులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంగీత దర్శకులు వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాసురావు గారికి కార్యక్రమానికి స్వాగతం. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనంద్ భట్టార్ గారికి స్వాగతం. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజ్ గారికి స్వాగతం.
బాధ్య సహకారాన్ని అందిస్తున్నటువంటి మన తబలా విద్వాంసులు శ్రీ జమినీరావు గారికి స్వాగతం. కీబోర్డ్ విద్వాంసులు శ్రీ గురుప్రసాద్ గారికి స్వాగతం. ఆణిముత్యాల లాంటి గాయకులు గాయనీమణులు ఇక్కడున్నారు. ముందుగా మీ అందరికీ కార్యక్రమానికి స్వాగతం. వారి గళం అద్భుతం, వారి పాట అమృతం, వారి భక్తి అమోఘం. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావటం మనందరం పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ వారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందది భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. కిరవాణి గారిని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మీ రాకతో ఈ కార్యక్రమం స్థాయి ద్విగుణీకృతమైందని భావిస్తూ చాలా సంతోషంగా ఉందండి. వర్ధమాన గాయని గాయకులు, మా తోటి సంగీత విద్వాంసులు వారి ప్రతిభని స్వామివారి సాక్షిగా మీకు కూడా వినిపిస్తూ మీ ఆశీర్వచనాలను ఇవాళ పొందబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. సునీత, మన ఆనవాయితీ ప్రకారం సాక్షాత్ గురుగారు స్వరపరిచిన ఒక కీర్తనను పాడి వినిపించాలి. అంతేకాదు ఈ కార్యక్రమం అంతా కూడా గురుగారు ఎన్నో చేసిన కీర్తనలోంచి కొన్ని మధురమైనవి మనం స్మరించుకుంటూ సరదాగా ఈ ప్రయాణం కొనసాగిస్తాం. వాటికి మినహాయింపు ఏంటంటే మన సంగీత దర్శకులు వారు చేసిన అద్భుతమైన కీర్తనలు మినహా వారి ఆశీస్సులు పొందే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుందాం. గురుగారు 800 పైచిలకు అన్నమాచార్య కీర్తనని పాడి రికార్డ్ చేశారు. 400కి పైగా స్వరపరిచారు. అందులో వారు స్వరపరిచినటువంటి అద్భుతమైన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అందులో నుంచి మొట్టమొదట స్వరపరిచినటువంటి వినరో భాగ్యము విష్ణు కథ. ఆ కథ అని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు నేర్చుకుందామని ప్రయత్నం చేసినా కూడా నా వల్ల కాలేదు. అది మీరే పాడాలి, మీ గొంతులోనే వినాలి. కానీ నాకు ఈ అదృష్టం కల్పించినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గమ పసని పమగ సగస పమగ సని పని సగమ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. కానీ గురుగారు, ఇలా నేను పాడినా ఇంకెవరో పాడినా కథ అని మీలా అయితే పలకలేము. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము
విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడి సమస్త అధికారాల్ని నిర్వహించే సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు. తిరుమల క్షేత్రంలో నెలకొని ఉన్న విశ్వక్సేనుణ్ణి కొలుస్తూ అన్నమయ్య రాసిన అద్భుతమైన సంకీర్తన ఇది. శ్రీ వెంకటేశ్వరుడి పరివారంలోని ఎవరి మీదనైనా అన్నమాచార్యుల వారికి ఎనలేని భక్తి ప్రపత్తులు ఉన్నాయని చెప్పటానికి చక్కటి ఉదాహరణ ఈ సంకీర్తన. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాసురావు గారు కళ్యాణి రాగంలో స్వరపరిచినటువంటి ఆ అద్భుతమైన కీర్తనని ఆలపించడానికి ఇక్కడికి విచ్చేస్తున్న గాయకుడు పవన్ చరణ్. అయితే పవన్ చరణ్ వస్తూ గురువుగారితో పాటు స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంచే ఆ పాత్రలో మీకు ఇచ్చేటటువంటి ఆ చీటీల్లో స్వామివారికి కాస్త రికమెండేషన్స్ ఏమన్నా ఉంటే అందులో వేసేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది మన ఆనవాయితీ కూడా. చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా కట్టెదురా నిలుచుంది హరివద్ద దేవతల కనిపించే దేవుడవు నీవేగా కట్టెదురా నిలుచుంది హరివద్ద దేవతల కనిపించే దేవుడవు ఏ వంక విచ్చేసినాను ఇందిరాపతికి నిజ సేవకుడవు నీవే కా సేన మొదలారి సేన మొదలారి నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా బద్దలవారు 10 కోట్లు కొలువా పెసల పంపులు పంపే ధీరుడవు పసిడి బద్దలవారు 10 కోట్లు కొలువా పెసల పంపులు పంపే ధీరుడవు వశముగా ముచ్చగాల వారిని ఇందరిని నీ శిశువులుగా నేనిన సేన మొదలారి సేన మొదలారి నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా
అసురులా తుత్తుమురు నేసి జగమిరవుగా నేలితివి ఏకరాజ్యమై తొరలైన అసురులా తుత్తుమురు నేసి జగమిరవుగా నేలితివి ఏకరాజ్యమై పరగు సూత్రవతి పతివై వెంకట విభుసిరుల పెన్నిధి నీవే పరగు సూత్రవతి పతివై వెంకట విభుసిరుల పెన్నిధి నీవే సేన మొదలా నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా నీవే కా బాగుంది, చాలా బాగుంది. ధన్యవాదాలు. బాగుండడానికి మ్యూజిక్ అట్లా ఉన్నా కూడా పాడేవాడు బాగా పాడితే బాగుంటుంది, లేదా పాడేవాడు అట్లా పాడినా ట్యూన్ చాలా బాగుంటే కూడా బాగుంటుంది. కానీ పాట చాలా బాగుండాలంటే మ్యూజిక్ చేసిన వాళ్ళు బాగా చేయాలి, పాడేవాళ్ళు బాగా పాడాలి, అప్పుడు పాట చాలా బాగుంటుంది. ఇప్పుడు పాట చాలా బాగుంది అంటే అటు ట్యూన్ బాగుంది, నువ్వు బాగా పాడావు. ధన్యవాదాలు. పవన్ గురించి ఒక్క మాట నేను చెప్పాలి. ఇటీవల వృద్ధిలోకి వస్తున్న యువ గాయకులలో నాకు చాలా ఇష్టమైన గాయకుడు అని చెప్పడానికి ఏ మాత్రం సందేహించను. ధన్యవాదాలు. ఇక వాసురావు గారి సంగతి చెప్పక్కర్లేదు, ఎన్నో మధురమైన గీతాలు చేశారు. ఇది పెద్ద కష్టం కాదు వారికి ఇంత బాగా చేయడం అనేది. అన్నమయ్యకి చక్కటి స్వరాన్ని అందించిన వాసురావు గారికి కూడా కృతజ్ఞతలు. పవన్కి శుభాశీస్సులు. చాలా సంతోషం. చాలా అద్భుతంగా పాడావు పవన్. చిన్న సలహా, గురువుగారు ఆశీర్వచనాలు నీకు ఉన్నాయి, అంతకు మించిన ఇది లేదు, నీకు వరం లేదు. అయితే నాదో చిన్న సలహా నీకు. అకారాంతం వచ్చే పదాలు ఉన్నప్పుడు కొద్దిగా లేతగా అనిపిస్తుంది నీ వాయిస్. మిగతావి నీవే కాలో నీ వే అవన్నీ వేరే ఇవి కదా సిలబల్స్. ఆకారాంతంతో ఆలాపన కానీ పలికేటప్పుడు లేతగా ఉంది. అది నీవు చేయగలిగింది ఏం కాదు, కాకపోతే అది నువ్వు అవేర్నెస్లో అది కొంచెం దృష్టిలో ఉంచుకొని మిగతా అంతా చాలా మెచ్యూర్డ్గా చాలా గంభీరంగా ఉన్నప్పుడు అక్కడ మాత్రం లేతగా అనిపించడం అనేది అది తప్పేం కాదు. కానీ అది కూడా పూరించగలిగితే చాలా అద్భుతమైన గాయకుడు అవుతావు, చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాసురావు గారు, కొన్ని రాగాలు ఉన్నాయండి, వాటిలో ఎన్ని వంకరగా మనం కూతలు కూద్దాం అనుకున్నా వాటిని మనం ఏం చేయలేం. అందులో కూతలు రావు, వంకర కూతలు రావు. కొన్ని రాగాల్లో, అట్లాంటి రాగాల్లో నేను ముఖ్యంగా పేర్కొనేవి కళ్యాణి, శుద్ధ సావేరి, సామరాగం కూడా. అట్లాంటిది ఆ రాగాలను చాలా ఇష్టమైన రాగాలండి. అవి చాలా అద్భుతంగా చేశారు. నన్ను ఆశ్చర్యపరిచింది ఎక్కడంటే మీరు గమదనిస అని కాకుండా గపదనిస అని మీరు ఎత్తుగడ అది చాలా అరుదుగా ఉంటుంది. కళ్యాణం అంటే గమ అని వచ్చేస్తుంది, మామూలుగా నీవే అని వచ్చేస్తుంది. మీరు నీవేక అనడం వల్ల చాలా అరుదైన ప్రయోగం, చాలా ప్రశంసనీయం, చాలా అద్భుతంగా చేశారు. కళ్యాణి రాగంలో చేస్తేనే ఆ సంగీత దర్శకుడు అని చెప్పి నేను చాలా సభల్లో అనున్నానండి. ఏ సంగీత దర్శకుడు అయినా కళ్యాణ రాగంలో ఒక్క పాటన చనిపోయే లోపల చేస్తేనే ఆయన సంగీత దర్శకుడు, లేకపోతే కాదు అని చెప్పి నేను బోల్డ్గా నాకు తెలిసిన పరిజ్ఞానం నేను సెలవిచ్చున్నానండి నేను. కాబట్టి చాలా సంతోషం కలిగించారు కార్యక్రమం బిగినింగ్లో. చాలా ధన్యవాదాలండి. మీరు మెచ్చుకున్నారు మమ్మల్ని, చాలా మా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత చిరంజీవి పవన్, మీరే వాడిని అంత పొగిడిన తర్వాత ఇంకా నేను పొగడడానికి ఏం లేదు. స్వామి నాతో చేయించిన పాటను ఆయన పాడడం గురించి చెప్తున్నా. ఈ పాటలో సాకిలో తాంబూరు కొంచెం తక్కువే ఉంది, శృతి అలా ఉన్నా కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి శృతి తప్పకుండా చాలా చక్కగా పాడావు నాన్న. అన్నమయ్య కీర్తనల్ని అద్భుతంగా గానం చేసినటువంటి గాయనీ గాయకులు అందరినీ తలుచుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో నడుస్తూ
ఇప్పటి వరకు ప్రాచుర్యంలో లేని అన్నమాచార్య కీర్తనల్ని కొత్తగా స్వరపరుస్తూ మీకు అందిస్తూ మేము తరిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు. భక్తి అంటే సరెండర్ అవ్వడం, మనల్ని అర్పించుకోవడం, తనువు మనసు బుద్ధి అన్నీ. సో అర్పించుకునే లక్షణం ఉన్న చోట కంట్రోలింగ్ ఉండదు. ఆ రోజు మేము పడ్డ కష్టానికి ఈరోజు ఇంత వైభవంగా అన్నమయ్య పాటకి ఇలా పట్టాభిషేకం చేస్తున్నారంటే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.